'గేమ్ చేంజర్' సినిమాకి అసలు ఏరియాల వారీగా వచ్చేటువంటి నష్టం ఎంత వచ్చే అవకాశం ఉంది? దాన్ని సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అవ్వడం, దాని లాభాలు దీన్ని కవర్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఏంటి అనేది క్లియర్‌గా ఈ వీడియోలో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 'గేమ్ చేంజర్' సినిమాకి ఒక్క తెలంగాణలో మాత్రమే 24,00,00,000 నష్టం రాబోతుంది. రాయలసీమ జిల్లాల్లో అంటే సీడెడ్‌లో ఈ మూవీ కనీసం ఒక 12,00,00,000 పైగా నష్టం రావడం గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. ఇక ఉత్తరాంధ్ర ఏరియా చూసుకుంటే నార్త్ ఆంధ్రాలో 4,00,00,000 వరకు నష్టం వచ్చే పరిస్థితి 'గేమ్ చేంజర్' సినిమాకి కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ఈ ఈస్ట్ గోదావరి వైపు డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 2,00,00,000 వరకు అక్కడ నష్టం రావచ్చు. పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి ఏరియాలో 3,00,00,000 పైగా నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక గుంటూరు ప్రాంతంలో చూసుకుంటే 3,50,00,000 వరకు నష్టం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే కృష్ణా జిల్లాలో కూడా ఒక 3,00,00,000 వరకు నష్టం కనిపిస్తుంది. నెల్లూరులో ఒక 50,00,000 వరకు నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కాస్తంత మార్జిన్ తగ్గుతోంది. తెలంగాణలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఒక 18,00,00,000 వరకు, తెలంగాణలో 18,00,00,000 కలెక్షన్స్ వచ్చాయి. ఆంధ్రాలో 47,00,00,000 వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి సినిమాకి. తెలంగాణలో 24,00,00,000 నష్టం వచ్చింది అనుకున్నాం కదా ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 28,00,00,000 వరకు ఈ మూవీకి నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా మొత్తం మీద 'గేమ్ చేంజర్'కి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలతో కన్సిడర్ చేసుకుంటే 53,00,00,000 నుంచి 55,00,00,000 వరకు ఖచ్చితంగా దిల్ రాజుకి నష్టం వస్తుంది. ఎందుకంటే ఆయన ఓన్ రిలీజ్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి ఎవరికి. సో కర్ణాటక ప్రాంతం చూసుకుంటే 9,00,00,000 వరకు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. తమిళనాడులో ఈ మూవీకి 10,00,00,000 వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. శంకర్ డైరెక్టర్ అయినా కూడా అక్కడ ఎవరో పట్టించుకోలేదు ఈ మూవీని. కేరళలో 1,50,00,000 పైగా కూడా నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. హిందీ అట్లాగే రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతం మొత్తం చూసుకుంటే 'గేమ్ చేంజర్'కి 25,00,00,000 వరకు నష్టం వచ్చే పరిస్థితి, హిందీ బెల్ట్ అట్లాగే రెస్ట్ ఆఫ్ ఇండియా. ఓవర్సీస్లో కూడా ఒక 10,00,00,000 వరకు నష్టం రావడం గ్యారంటీ అంటున్నారు 'గేమ్ చేంజర్'. సో ఏరియాల వారీగా ఇది. సో ఓవరాల్గా మొత్తం వరల్డ్ వైడ్ థియేటర్కి రిలీజ్ అయిన ప్రతి చోట్ల అంటే చాలా వరకు 80-90% ఏరియాస్లో దిల్ రాజు ఓన్గా రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని. సో ఈ నష్టం కూడా ఆయనకే పడుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా 'గేమ్ చేంజర్' మూవీకి థియేటర్కల్ రైన్ నుంచి 220,00,00,000 వరకు రావాల్సి ఉంది బ్రేక్ ఈవెన్ నెంబరు. కానీ ఇప్పటివరకు 104,00,00,000 వరకే మనకి నెంబర్ వచ్చింది. సో ఇంకా 118,00,00,000 వరకు కూడా ఈ షేర్ కలెక్షన్ రావాలి. సో ఇంకొక 20,00,00,000 వస్తాయేమో అని కనుక మనం ఒక లెక్క వేసుకుంటే సెలవులు ఉన్నాయి కాబట్టి 100,00,00,000 పైగా ఖచ్చితంగా థియేటర్కల్ నష్టం అయితే మూవీకి గ్యారంటీ ఉంటుంది. సో నిర్మాతకు వచ్చే నష్టం ఎట్లా ఉంటుంది ఏంటనేది చూస్తే ఈ మూవీకి దిల్ రాజు ₹450 ఖర్చు పెట్టారు పెట్టుబడి. ఎందుకంటే ఆయన 50th మూవీ కాబట్టి. సో ఓటీటీ రైట్స్ ద్వారా ఇప్పటికే ఈ మూవీకి 105,00,00,000 వరకు వచ్చేసాయని చెప్తున్నారు. శాటిలైట్స్ రైట్స్ టీవీలో డిస్ప్లే చేసే రైట్స్ ద్వారా 30,00,00,000, మ్యూజిక్ రైట్స్ ద్వారా ఒక 10,00,00,000 వచ్చాయని చెప్తున్నారు. సో మొత్తం మీద నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా దిల్ రాజుకి ఇప్పటికే 150,00,00,000 వరకు డబ్బులు రావడం జరిగింది. సో పెట్టిన పెట్టుబడిలో 150,00,00,000 కనుక మనం పక్కన పెట్టేస్తే ఇంకా 300,00,00,000 వరకు దిల్ రాజుకి రావాల్సి ఉంటుంది. సో అయితే ఈ సినిమాకి ఆయన సొంతగా రిలీజ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి థియేట్రికల్ రిలీజ్ ద్వారా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 100,00,00,000 పైగా షేర్ కలెక్షన్స్ వచ్చాయి, 120,00,00,000 వరకు. సో 300 నుంచి ఒక 100,00,00,000 మనం అట్లా తీసేస్తే ఇంకా 200,00,00,000 వరకు ఆయనకి నష్టం అట్లా మిగిలే ఉంటుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా వల్ల ఆయనకు వచ్చేది 200,00,00,000 మనం లెక్కేసుకోవచ్చు యావరేజ్గా. సో ఈ మూవీ ఫ్లాప్ వల్ల రెమ్యునరేషన్ తగ్గించుకోవడం కానీ రామ్ చరణ్ తర్వాత నెక్స్ట్ మూవీ చేసేది కూడా ఈ 2 మూవీస్ ఉన్నాయి మధ్యలో. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ దిల్ రాజుతోనే చేస్తానని చెప్తున్నారు. సో దానివల్ల రామ్ చరణ్ రెమ్యునరేషన్ వల్ల కావచ్చు, రామ్ చరణ్ ఇచ్చిన మాట వల్ల కావచ్చు ఒక 50,00,00,000 వరకు నష్టం తగ్గుతుంది. సో అన్నీ తీసేస్తే ఒక 150,00,00,000 వరకు నష్టం ఖచ్చితంగా 'గేమ్ చేంజర్' మూవీ వల్ల వస్తుందని మనం అంచనా వేసుకోవచ్చు. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి ఇప్పుడు చూద్దాం. సో 'గేమ్ చేంజర్' సినిమా వల్ల నిండా మునిగిపోయినటువంటి దిల్ రాజుని ఒడ్డున పడేస్తోంది సంక్రాంతికి వస్తున్న సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి 5 రోజుల్లోనే భారీగా లాభాలనే వస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ జనాలు థియేటర్కి ఎగబడుతున్నారు. సో ఏరియాల వారీగా దీనికి ఉన్నటువంటి లాభాలు ఏంటనే చూద్దాం. ఇందాక 'గేమ్ చేంజర్' నష్టాలు చూసాం, ఇప్పుడు లాభాలు చూద్దాం. నైజాంలో సంక్రాంతికి వస్తున్న మూవీకి 12,00,00,000 వరకు ఆల్రెడీ లాభం వచ్చేసింది. సీడెడ్ ఏరియాల్లో కూడా దాదాపు 4,00,00,000 వరకు 4,23,00,000 వరకు ఈ మూవీకి లాభం వచ్చింది. రాయలసీమ కాకుండా మిగిలినటువంటి ఆంధ్ర ఏరియా మొత్తం మీద సంక్రాంతికి వస్తున్న మూవీకి 5 రోజుల్లో లెక్క చూస్తే 19,00,00,000 వరకు కేవలం లాభం. ఇది బ్రేక్ ఈవెన్ నెంబర్ కాదు. కర్ణాటక, ఇండియాలోని ఇతర ప్రాంతాలు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఎన్ని కలిపి సంక్రాంతి వస్తున్న మూవీకి ఇప్పటికే ఈ రోజుకి మనం ఈ వీడియో వేసే టైంకి 1,00,00,000 గట్టిగానే లాభం వచ్చింది. సో ఓవర్సీస్లో చూసుకుంటే 4,500,00,000 కూడా ఈ మూవీకి లాభం వచ్చింది. సో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఈ మూవీకి సంబంధించి 41,00,00,000 వరకు కూడా పెట్టుబడిని పెడితే ప్రమోషన్ ఖర్చుతో కలుపుకుంటే 42,00,00,000, ఒక 43,00,00,000 వరకు రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ ఆ బ్రేక్ ఈవెన్ నెంబర్ని క్రాస్ చేసేసి 83,00,00,000 అంటే డబుల్ బ్లాక్ బస్టర్గా ఈ మూవీ దూసుకెళ్తుంది థియేటర్కల్ రిలీజ్లో. ఇది చాలా పెద్ద నెంబర్. అంటే పెట్టినటువంటి పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా ఇంకొక 40,00,00,000, 80,00,000 వరకు కూడా లాభాన్ని మూవీ తెచ్చిపెట్టింది.
సో రెట్టింపు లాభాన్ని ఈ మూవీ వరకు చూసుకుంటే చాలా గట్టి లాభాన్ని తెచ్చిచ్చిందని చెప్పుకోవచ్చు. సో లాంగ్ రన్‌లో ఈ మూవీ ఖచ్చితంగా 100,00,00,000 లాభం వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ సినిమాని 'దిల్ రాజు' సొంతగానే రిలీజ్ చేసుకున్నారు. ఈయనకి వచ్చినటువంటి లాభం కూడా 'దిల్ రాజు'కే వెళుతుంది. 'గేమ్ చేంజర్' సినిమా వల్ల దాదాపుగా 150,00,00,000 వరకు నష్టపోయినటువంటి 'దిల్ రాజు'కి వస్తుందనుకున్నాం కదా. సో ఆ నష్టాన్ని సంక్రాంతికి వస్తున్న మూవీ దాదాపుగా భర్తీ చేస్తుంది. ఎగ్జాక్ట్‌గా కాదు గానీ భర్తీ చేస్తుంది. 100,00,00,000 వరకు లాభం వస్తే 'దిల్ రాజు' కాస్త ఒడ్డున పడినట్టే చెప్పుకోవచ్చు. అంటే ఇంకో 50,00,00,000 ఉంటది. సో ఇంకో 50,00,00,000 నష్టం ఉంది కదా అనేది మనకు డౌట్ వస్తది. అదేంటంటే నిజానికి సంక్రాంతికి వస్తున్న మూవీకి 'దిల్ రాజు' పెట్టినటువంటి పెట్టుబడి కేవలం 40,00,00,000 రూపాయలు మాత్రమే. కానీ ఈ సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి పోను వస్తున్నటువంటి లాభం మాత్రం అక్షరాల 100,00,00,000. సో ఇది కేవలం థియేట్రికల్ లెక్క. ఇది కాకుండా దీనికి మళ్ళీ నాన్ థియేట్రికల్ బిజినెస్‌లు ఉంటాయి. ఇందాక అనుకున్నట్టు ఓటీటీగా రిలీజ్ కానీ, శాటిలైట్ రైట్స్ కానీ, దీనికి శాటిలైట్ రైట్స్ చాలా గట్టి నెంబర్ వస్తది. ఓటీటీ కూడా గట్టి నెంబర్ వస్తాయి. సో 'గేమ్ చేంజర్' ఇస్తున్నటువంటి ఒక దారుణమైనటువంటి తలకాయ నొప్పిని, ఇబ్బందిని, నష్టాన్ని సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ రకంగా సేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీకి 100,00,00,000 లాభం వస్తేనే 'దిల్ రాజు'కి 'గేమ్ చేంజర్'కి వచ్చినటువంటి నష్టం మాఫీ అవుతుందని చెప్పుకోవచ్చు. వస్తుందని కూడా నేను నమ్ముతున్నా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.